అందరికీ నమస్కారం. కొద్ది కాలంగా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎందుకండి ఆడవాళ్ళు మగవాళ్ళనొచ్చేసి టార్గెట్ చేశారు. మగవాళ్ళని ఈ విధంగా చంపేస్తూ ఉన్నారు. మీరు దీని మీద ఎక్కడ కూడా ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. దీని మీద ఎప్పుడూ రెస్పాండ్ కాలేదు అని అడుగుతూ ఉన్నారు. ఏం రెస్పాండ్ అయిదాం? ఇందులో ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అయ్యో 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 అని ఒక పక్క అంటూనే మనం ఏం చేస్తూ ఉన్నాం? మీమ్స్ కానీ షార్ట్స్ కానీ ఇవన్నీ ఏం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం? ఒక సీరియస్ విషయాన్ని కూడా కామెడీగా ట్రోల్ చేస్తూ ఉన్నాం. ఒక డ్రమ్ము చూపించడం, దాని మీద ఒక వీడియో చేసి పెట్టేసేయడం, ఒక ఫ్లోర్ మీద ఒక బండ తీసేసేయడం, దాని మీద ఒక కామెడీ వీడియో చేసి పెట్టేసేయడం, లేదు ఏదైనా కట్టెలు తీసుకొచ్చారు ఇంట్లోకి, దాని మీద ఒక వీడియో, అంటే అంత జోకు, ఇంత సీరియస్ జరుగుతూ ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విధంగా అని ఒక పక్క క్వశ్చన్ చేస్తూనే దాని మీద బాగా జోకులు వేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాం. మరి మనకు సీరియస్గా తీసుకునేటటువంటి తత్వం ఎక్కడుంది? ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. పిల్లల్లో ఆ సెన్సిటివిటీ అనేది కోల్పోతూ ఉన్నారు. అది ఎలాగా ఎక్కడ మిస్ అవుతూ ఉంది అని మనం మాట్లాడుకున్నాం. మరి ఆ సెన్సిటివ్ ఎవరు తీసేస్తూ ఉన్నారు? మనం ప్రతి దాన్ని జోక్గా తీసుకొని వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం, కంటెంట్ పెట్టుకుంటూ ఉన్నాం, వైరల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటండి, ఇలాగ తయారైపోయారు ఆడవాళ్ళు, ఏమన్నా డిజార్డరా అని అడిగారు. అంటే వాళ్ళు మంచిగానే చదువుకొని ఉంటారు, సైకలాజికల్ వర్డ్స్ బాగా ఉపయోగించారు ఆ మెసేజ్లో. నేను ఈ మధ్యకాలంలో అడిగిన తర్వాతనే, చాలామంది మెసేజ్ చేసిన తర్వాతనే కొంచెం దీన్ని గురించి చూద్దాము, సూసైడల్ ప్రివెన్షన్ డే అని ఒకటి దాని గురించి సెర్చ్ చేస్తూ ఉన్నటువంటి టైంలో ఇది కూడా కనిపించింది. ఏంటి అంటే, మరీ మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి ఒక విషయం